ముందుగా ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ క్రాంతిదళ పృథ్వీ గారికి ధన్యవాదాలు. నేను ఎక్కువ టైం తీసుకోను. ఒక 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నా. విద్యా వ్యవస్థ మీద, తల్లిదండ్రులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్, టీచర్స్, పాలిటిక్స్, ఈ మూడింటి మీద మొత్తం విద్యా వ్యవస్థ నడుస్తున్నది. ముందుగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, ప్రశ్నిస్తే మేము ఏదైనా చేస్తాం అనుకునే వాళ్ళు అయితే, ప్రశ్నించడమే నేరం అయితే ఆ నేరాన్ని నేను మళ్ళీ మళ్ళీ చేస్తా. ఏం చేస్తారో చేయరు. పాయింట్ 1 క్లియర్. సెకండ్ పాయింట్, పేరెంట్స్, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 85% మంది తెలంగాణలో ఉన్న తల్లిదండ్రులు అంతా మట్టి మనుషులు. అంటే రెక్కాడితే డొక్కాడని ప్రాణాలు మాయి. మా కష్టార్జితాన్ని, మా రక్తాన్ని ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రుల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్నా కూడా కళ్ళుండి చూడలేని ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీయడానికి మేము వచ్చినాం. ఇంకొక విషయం, తల్లిదండ్రులారా, తెలంగాణలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆర్టికల్ 21A ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఇది మన ప్రాథమిక హక్కు. ఇవ్వని దయా దాక్షిణ్యం కాదు. ఎవడో వచ్చి తీసేస్తా, స్కూల్ తీసేస్తా, స్కూల్ మూసేస్తా అంటే ఇవ్వని జాగిరి కాదు. ఇది మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దీని గురించి ఎవడన్నా మీ మీద కేసులు పెట్టినా, లేకుంటే ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మీ నోర్లు నొక్కాలని చూసినా వాడిని గల్లా బట్టి గుంజురి. ఎందుకంటే మీరు ఓట్లు వేసారు, మీకు ఆ హక్కు ఉన్నది. సెకండ్ థింగ్, స్టూడెంట్ లీడర్స్ అండ్ టీచర్ ఫెడరేషన్ లీడర్ అన్న టీపీటీఎఫ్ ఉన్నారు అన్న. మనం చాలా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఇంకొక ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చింది. స్టూడెంట్ ఆర్గనైజేషన్, బిఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా, లేకపోతే ఇక్కడ ఉన్న ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా మేము మీతో కలిసిపోవడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే మీ పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి పాపం వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కూడా తెలుసుకోకుండా ఎర్రటెండలా బడిబాట అని చెప్పి నీది ఒక దిక్కుమాల ప్రోగ్రాం పెట్టుకొని నువ్వు ప్రైవేట్ ని నియంత్రించలేని చేతగాని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ టీచర్స్ ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇంకో విషయం, పాలిటిక్స్. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ గాని, 2 సంవత్సరాల పరిపాలన చేసిన కాంగ్రెస్ గాని ఏవి కూడా మన సమాజాన్ని పట్టించుకుంటలేవు. మన సమాజం అంటే మట్టి మనుషుల సమాజం. నేను ఒక్కటే చెప్పదలుచుకున్న ఏంటంటే, తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. అది పృథ్వన్న ద్వారానా, లేకుంటే ఇంకో ద్వారానా అయితే మేమైతే ఖచ్చితంగా చేస్తాం. బై మీరేం చేయాలనుకుంటే అది చేయరు. ఖచ్చితంగా తెలంగాణను బహుజన తెలంగాణగా, సామాజిక తెలంగాణగా మార్చడానికి మేము ముందలున్నాం. మాకు ఇగో టీపీటీఎఫ్ అన్న లాంటి వాళ్ళు, క్రాంతి అన్న లాంటి వాళ్ళు, పృథ్వన్న లాంటి వాళ్ళు, వీళ్ళందరి సమక్షంలో మేము ముందుకు పోవడానికి మేము రెడీ ఉన్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు ఏదైతే ఉన్నావో స్కూళ్ళు మూసేస్తా, ఇల్లు మూసేస్తా అని ఏదైతే వాగుతున్నావో ఆ వాక్యాలని వెనక్కి తీసుకొని నీ జీవోలని వెనక్కి తీసుకో. లేని పక్షంలో పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి నీకు మళ్ళా చెప్తున్నా, నువ్వు హిట్లరేగా ఏదన్నాగా, నువ్వు హిట్లర్ కావాల్సింది ఎవరి మీద? ప్రైవేట్ వ్యవస్థ మీద, ప్రజల మీద కాదు. నీ కోట్లేసిన ప్రజల మీద కాదు. అర్థమవుతుందా? కాబట్టి పుట్ యువర్ సెన్స్ ఆన్ యువర్ హెడ్ అండ్ బిహేవ్ లైక్ ఏ సీఎం. యువర్ నాట్ ఏ గల్లీ లీడర్. మీకు ముందల ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. గల్లా బట్టి ఒక్కొక్కరిని అడుగురి, మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం వస్తేనే మీకు ఓట్లేసామని చెప్పుర్రి. అప్పుడైతేనే తెలంగాణ బాగుపడదు. తెలంగాణ బాగుపడదు అంటే మనల్ని మనం బాగు చేసుకోవడమే. కాబట్టి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఐ వాంట్ టు మేక్ క్లియర్ ఫర్ యువర్ రాహుల్ గాంధీ ఆర్ మోడీ ఆర్ సీఎం రేవంత్ రెడ్డి, హూవర్ ఇట్ మే బి, యు ఆర్ నాట్ అబౌవ్ ద కాన్స్టిట్యూషన్, యు ఆర్ బిలో ద కాన్స్టిట్యూషన్. మీరు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని పాటించాల్సిందే. ఆర్టికల్ 21A ఇంప్లిమెంట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అన్నకి థ్యాంక్ యూ అన్న. సారీ ప్రేమ్, అసలు యాక్చువల్ గా చాలా టైం ఇవ్వాలి. ఇంకొక మళ్ళా సెషన్